సాగరికా పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు తిరుపతి. స్నేహ, స్వాగతం తల్లి. స్నేహ ఎంపిక చేసుకున్న పాట రచన ఆరుద్ర గారు, సంగీతం మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. బాలరాజు కథ సినిమా నుంచి మహాబలిపురం మహాబలిపురం. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు. కంచి రాజధానిగా పాలించాడు, ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు. తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు. పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం, భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం. కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు, ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు. మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం. ధన్యవాదాలు. చాలా బాగుంది స్నేహ, చాలా 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 చక్కగా పాడావు. నీ వాయిస్, నీ కరెక్ట్ పాట, నీ పాటకి తగ్గ శృతి కూడా అన్ని నోట్స్ క్లీన్గా పలుకుతున్నావు. అండ్ చిన్న చిన్న సంగతులు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. గుడ్ లక్, గుడ్ లక్. ఎందుకు ఎలా వచ్చిందో తెలియదు కానీ మిగతా భాషలంతా రాజు అనే అంటారు. రాజు హిందీలో కానీ తమిళ్లో కానీ తెలుగులో మాత్రం రాజు జూ రాజు. అది విషయం. అన్నీ రాజు అని జూ అనే పాడాలి, అది ముఖ్యం. అదే నోట్ చేశాను నేను. కథ చెప్పగా, అది కూడా కథ చెప్ప, కాకు లేదు, ఒత్తు కథ, అది కరెక్ట్. అంతే. మ్యూజికల్గా ఏమీ కరెక్షన్ లేవు. పర్ఫెక్ట్ అబ్బాయి అన్నట్టుగా పర్ఫెక్ట్గా పాడావు. ఈ ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. తర్వాత కంచి రాజధానిగా పాలించాడు ఎలా అంటున్నావు? కంచి రాజధాని అంటే ఏంటి అర్థం? పర్ఫెక్ట్ పిచ్చింగ్లో అర్థం ఏంటి? రాజధాని అంటే ఏంటి అర్థం? రాజధాని అంటే క్యాపిటల్. టెక్సస్కి ఏంటి క్యాపిటల్? ఆస్టిన్. మహాబలిపురం ఎప్పుడైనా చూసావా నువ్వు? మెడ్రాస్ వెళ్ళావా? చెన్నై వెళ్ళావా? ఓకే. చెన్నై దగ్గర మహాబలిపురం అనే ఒక సీ షోర్ ఉంది. ఇట్స్ ఎ వెరీ హిస్టారిక్ ప్లేస్. అక్కడికి నేను తీసుకెళ్ళి ఉంటారు ఎవరు కూడా. అక్కడ ఈ పల్లవ రాజులు అప్పుడు కట్టినటువంటి రథాలు, గుళ్ళు, గోపురాలు, రాళ్ల మీద చెక్కినవన్నీ ఉన్నాయి. ఆ మహాబలిపురం చుట్టూ తిరిగేటటువంటి కథను తమిళంలో ఏపీ నాగరాజన్ గారు తీస్తే దాన్ని తెలుగులోకి బాపు గారు తీశారన్నమాట తీసుకొని. కానీ ఈ పాట వింటున్నప్పుడే మనకు ఎన్ని కొత్త విషయాలు తెలిసాయంటే, కంచి రాజధాని అప్పుడు వీళ్లకు అనేటటువంటిది ఒక విషయం అయితే, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడని రాశారు. మహాబలిపురంలో శిల్పాలని కట్టడానికి అప్పుడు ఆంధ్ర, కర్ణాటక ఇవన్నీ ఏం లేదనమాట. దక్షిణ భారతదేశంలో తెలుగు మాట్లాడే శిల్పులను కూడా తీసుకొచ్చి శిల్పాలను చెక్కించారని దీని ద్వారా మనకు తెలుస్తోంది. తెలిసి తెలిసి వలలో పడినే వయస్సు
వలచి వలచి కలలే కనిని మనసు తనువున ఎన్నో తపనలు రేగే తహతహలోనే తకదిమి సాగే తెలిసి తెలిసి వలలో పడనే వయస్సు వలచి వలచి కలలే కనిని మనసు పుత్తసలే పోక నిద్రపో నీక ఎవరిదో కేక ఎదలో పలదాక భారమాయే యవ్వనం బోరు కొట్టే జీవితం రగిలేటి విరహాన రాధల్లి నేనున్నా నీ గాలి సోకేనా నా ఊపిరాడేనా తెలిసి తెలిసి వలలో పడినే వయస్సు వలచి వలచి కలలే కనిని మనస్సు అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే నా కోతి దూరం వెన్నెల జాగారం బాత్రూమ్ సంగీతం లేత ఏదో ఏకాంతం కోపమొచ్చే నా మీద తాపమాయే నీ మీద దేహాలు ఎందైనా ప్రాణాలు నీవేగా విసిగించు బరువాన విధి లేక పడి ఉన్న తెలిసి తెలిసి వలలో పడినే వయస్సు తలచి వలచి కలలే కనినే మనసు ధన్యవాదాలు. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Jabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!